జుల్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు పండించే నాణ్యమైన కూరగాయలను నేరుగా సేకరించి హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ మన్నే ట్రస్ట్ నిర్వహిస్తున్న కేంద్రీకృత వంటశాలకు నిరంతరంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం జుల్కల్లో కూరగాయల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ పండరి మాట్లాడుతూ కంది మండలంలోని కూరగాయల రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులను సేకరించడం ద్వారా రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు కేంద్ర వంటశాలకు నాణ్యమైన కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ పండరి, ఉద్యాన శాఖ అధికారి జి అనూషారెడ్డి, జుల్కల్ గ్రామ సర్పంచ్ మహమ్మద్ జుబేర్, ఉప సర్పంచ్ లక్ష్మి, మండల వ్యవసాయ అధికారి ఆసియా బేగం, ఏఈఓ మహేష్, ఉద్యాన విస్తరణ అధికారి రవీందర్, అడిషనల్ డిఆర్డీఎస్ సూర్యారావు, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, అక్షయ్ పత్ర, పిఆర్ ఎగ్జిక్యూటివ్ మణికుమార్తో పాటు జుల్కల్ గ్రామ రైతులు పాల్గొన్నారు.